ومن تطوع خيرا فإن الله شاكر عليم. తరువాత రెండు చేతులు పైకెత్తి దువా చేయాలి. 3 సార్లు అల్లాహు అక్బర్ అనాలి. తరువాత ఈ దువాను కూడా 3 సార్లు పఠించాలి. لا إله إلا الله وحده لا شريك له له الملك وله الحمد وهو على كل شيء قدير. لا إله إلا الله وحده أنجز وعده ونصر عبده وهزم الأحزاب وحده. ఆ తరువాత తమ మనసుకు నచ్చిన దువా చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తక్బీర్ పలుకుతున్నప్పుడు చేతులు పైకెత్తకూడదు. చాలా మంది యాత్రికులు ఇలాగే చేస్తున్నారు. ఇలా చేయటం తప్పు. తరువాత జిక్రు వచనాలు పఠిస్తూ లేక ప్రార్థనలు చేసుకుంటూ మర్వా గుట్ట వైపు వెళ్ళాలి. పచ్చ గుర్తు దగ్గరకు చేరుకోగానే పరుగెత్తటం ప్రారంభించాలి. రెండో పచ్చ గుర్తు వరకు పరుగెత్తి అక్కడ్నుంచి మళ్లీ మామూలు నడకే నడవాలి. అయితే స్త్రీలు మాత్రం ఎక్కడా కూడా వేగంగా నడవరాదు, పరుగెత్తరాదు. తరువాత గుట్టపైకి ఎక్కాలి లేక దానికి దగ్గరలో నిలబడాలి. సఫా గుట్టపై చేసినదే ఇక్కడ కూడా చేయాలి. తరువాత మర్వా గుట్ట నుంచి క్రిందికి దిగి సఫా వైపు వెళ్ళాలి. పచ్చ గుర్తు రాగానే మళ్లీ పరిగెత్తాలి. ఇతర అన్ని చోట్ల మామూలుగానే నడవాలి. సఫా నుంచి మర్వాకు ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. అలాగే మర్వా నుంచి సఫాకు రావటం రెండో ప్రదక్షిణగా పరిగణించబడుతుంది. ఈ విధంగా 7 సార్లు చేయాలి. దీన్ని సయీ అంటారు. హజ్ యాత్రికులు ఈ విధంగా సయీ చేస్తున్నప్పుడు మధ్యలో అలసట కలిగితే లేక ఏదైనా వ్యాధి మూలంగా సఫా మర్వాల మధ్య నడవటం మీకు కష్టంగా ఉన్నట్లయితే మీరు వీల్ చైరును కూడా ఉపయోగించుకోవచ్చు. తవాఫ్ అనగా కాబా ప్రదక్షిణల తరువాత ఒకవేళ స్త్రీకు బహిష్టు లేక పురిటి రక్తస్రావం మొదలైతే ఆ స్థితిలోనూ ఆమె సయీ చేయవచ్చు. ఎందుకంటే సయీ కోసం తహారత్తో ఉండవలసిన నియమం లేదు. కొంతమంది స్త్రీలు పురుషులతో పాటు వేగంగా పరుగెత్తుతూ కనిపిస్తారు. వాళ్ళు అలా చేయకూడదు. సయీ పూర్తి కాగానే తమత్తు హజ్ చేస్తున్న యాత్రికులు మొత్తం తల వెంట్రుకలను కొరిగించుకోవటం లేక చిన్నవిగా కత్తిరించుకోవటం తప్పనిసరి. కేవలం హజ్ యాత్ర చేస్తున్న వారైతే వెంట్రుకలు చిన్నవిగా కత్తిరించుకోవటం ఉత్తమం. అయితే స్త్రీలు మాత్రం తమ వెంట్రుకలన్నీ దగ్గరకు చేసుకొని వాటి మొనలను 1 ఇంచు లేక వ్రేలి చివర్లంతా లేక అంతకంటే తక్కువ కత్తిరించుకోవాలి. ఈ పనులన్నీ చేసిన తరువాత ఉమ్రాహ్ పూర్తయింది. ఇప్పుడు ఇహ్రాం దీక్షకునికి ఆ స్థితిలో నిషేధించబడినవన్నీ ధర్మసమ్మతం అయిపోతాయి. గురువర్యులు షేక్ మొహమ్మద్ బిన్ సాలెహ్ ఉసైమీన్ రహమతుల్లా అలైహ్ ఇంకా ఏమంటున్నారంటే, ఉమ్రాహ్ యాత్రికులు ఇహ్రాం దీక్ష బూనినప్పటి నుంచి తవాఫ్ మొదలుపెట్టేంత వరకు, హజ్ యాత్రికులైతే హజ్ యాత్ర కోసం ఇహ్రాం దీక్ష బూనినప్పటి నుంచి జుల్హిజ్జా 10వ తేదీ వరకు అనగా పెద్ద జమ్రాకు కంకర్రాళ్లు విసిరేంత వరకు అత్యధికంగా తల్బియా పఠిస్తూ ఉండాలి. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక. జిల్హిజ్జా మాసం 8వ తేదీ. ఈ రోజును యౌమె తర్వియా అంటారు. ఈ రోజున హజ్ యాత్రికులందరూ హజ్ యాత్ర నిమిత్తం ఇహ్రాం దీక్ష బూని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానానికి అనుగుణంగా మినా వైపు వెళ్తారు. మిట్ట మధ్యాహ్నానికి ముందుగానే మినా వైపు బయలుదేరాలి. దారిలో అత్యధికంగా తల్బియాలు పఠిస్తూ ఉండాలి. మినాలో జుహ్ర్, అసర్, మగ్రిబ్, ఇషా మరియు ఫజ్ర్ నమాజులు ఆచరించాలి. వీటిలో 4 రకాతుల నమాజులను 2గా ఖస్రు చేసుకోవాలి. ఈ ఆజ్ఞ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో పాటు మక్కా ప్రాంత హజ్ యాత్రికులందరికీ వర్తిస్తుంది. హజ్ యాత్రికులు ఆ రాత్రి మినాలో గడిపి ఫజ్ర్ నమాజ్ చేసుకొని మరుసటి దినం జిల్హిజ్జా నెల 9వ తేదీన సూర్యోదయం తరువాత తల్బియాలు పఠించుకుంటూ అల్లాహ్ను స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ మినా నుంచి అరఫాత్కు బయలుదేరాలి. జిల్హిజ్జా నెల 9వ తేదీని యౌమె అరఫా అంటారు. ఆ రోజు హజ్ యాత్రికులు అరఫాత్ మైదానానికి బయలుదేరుతారు. ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అరఫాత్ మైదానంలోనే ఉంటారు.
హజ్ యాత్రికులారా, ఈ రోజు ఎంతో మహోన్నతమైనదని హదీసుల్లో చెప్పబడింది. ఈ రోజు గురించి చెబుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ అంటే మరేమిటో కాదు, హజ్ అంటే అరఫానే అన్నారు. దీనికి సంబంధించి మస్నూన్ విధానం ఏమిటంటే, వీలైతే హజ్ యాత్రికుడు నిమ్రా లోయ ప్రదేశంలో బస చేయాలి. అలా వీలు కాకపోతే మొత్తం అరఫా మైదానంలో ఎక్కడైనా ఉండవచ్చు. అక్కడ చాలా చోట్ల సైన్ బోర్డులు తగిలించబడి ఉంటాయి. హజ్ యాత్రికులు చాలా సులభంగా ఆ ప్రదేశాలను గుర్తించగలుగుతారు. గౌరవనీయులైన కరుణామయుని అతిథుల్లారా, ఈ ప్రదేశంలో వీలైనంత ఎక్కువగా ప్రార్థనలు చేయండి. ఇక్కడ అతి కొద్ది క్షణాల్లో చేయబడే ప్రార్థనలు బహుశా జీవితాంతపు మాలిన్యాన్ని కడిగి జీవితంలో కొత్త వెలుగులను తీసుకురాగలవు. మీ కష్టాలు ఆపదలన్నీ తొలగిపోగలవు. ఈరోజు హజ్ యాత్రికులు ఇస్లామీయ ప్రపంచం కోసం, ఇస్లాం ధర్మ ఔన్నత్యం కోసం, తమ ఆలుబిడ్డలు ఆత్మీయుల కోసం ప్రార్థించుకోవాలి. జుహ్ర్ వేళ కాగానే ఇమాం గారు ఖుత్బా ప్రారంభిస్తారు. ఈ ఖుత్బాలో ఆయన ముస్లిం సమాజానికి హితోపదేశం చేస్తారు. ముస్లింలు మత వర్గ దురభిమానాలకు దూరంగా ఉండాలని చెబుతారు. సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని ప్రబోధిస్తారు. ఆ రోజు జుహ్ర్ వేళప్పుడు ఒక అజాను, 2 ఇఖామతులతో జుహ్ర్ అస్ర్ నమాజులు 2 రకాతుల చొప్పున కలిపి చేయటం సున్నత్. తెలుసుకోండి, అరఫాత్ మైదానంలో కొంతమంది తమ గుడారాల్లోనే జుహ్ర్ వేళప్పుడు జుహ్ర్ నమాజు, అస్ర్ వేళప్పుడు అస్ర్ నమాజు చేస్తుంటారు. ఈ పద్ధతి సున్నత్కు విరుద్ధం. మక్కా వారైనా, బయటి దేశాల నుంచి వచ్చిన వారైనా హజ్ యాత్రికులందరూ ఇక్కడ నమాజును ఖస్రు చేయటం, అలాగే జుహ్ర్ అస్ర్ నమాజులను కలిపి చేయటం సున్నత్. కొంతమంది హజ్ యాత్రికులు సూర్యాస్తమయం కాకముందే అరఫాత్ మైదానం నుంచి బయలుదేరుతారు. ఈ పద్ధతి కూడా సున్నత్కు విరుద్ధమే. కొంతమంది జబల్ అరఫాత్ కొండ శిఖరానికి చేరుకోవటానికి ప్రయత్నిస్తూ తొక్కిసలాటకు పాల్పడుతుంటారు, ఇతరుల్ని బాధపెడతారు. తెలుసుకోండి, ఆ శిఖరంపైకి చేరుకొని నమాజ్ చేయటానికి, భక్తితో దాన్ని ముట్టుకోవటానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇవి బిదఅత్ పనులు. కొంతమంది దువా చేస్తున్నప్పుడు జబల్ అరఫాకు అభిముఖులవుతారు. ఈ విధానం కూడా సున్నత్కు విరుద్ధమే. కిబ్లా వైపు తిరిగి దువా చేయటమే సున్నత్. اللهم إني أعوذ بك من الكفر والفقر ومن عذاب القبر لا إله إلا أنت اللهم أنت ربي لا إله إلا أنت خلقتني وأنا عبدك وأنا على عهدك ووعدك ما استطعت أعوذ بك من شر ما صنعت وأبوء لك بنعمتك علي وأبوء بذنبي فاغفر لي إنه لا يغفر الذنوب إلا أنت. ليس عليكم جناح أن تبتغوا فضلا من ربكم فإذا أفضتم من عرفات فاذكروا الله عند المشعر الحرام واذكروه كما هداكم وإن كنتم من قبله لمن الضالين ثم أفيضوا من حيث أفاض الناس واستغفروا الله إن الله غفور رحيم. ముజ్దలిఫా. సూర్యాస్తమయం తర్వాత హజ్ యాత్రికులు అల్లాహ్ను ధ్యానిస్తూ ముజ్దలిఫాకు బయలుదేరుతారు. అక్కడకు చేరుకొని 3 రకాతుల మగ్రిబ్ నమాజ్, 2 రకాతుల ఇషా నమాజ్, 1 అజాను 2 ఇఖామతులతో కలిపి చేయాలి. అక్కడే బస చేయాలి. కొంతమంది హజ్ యాత్రికులు ముజ్దలిఫాకు వెళ్లిన తరువాత ముందు మగ్రిబ్ ఇషా నమాజులను గురించి పట్టించుకోకుండా కంకర్రాళ్లు ఏరుకోవటం మొదలు పెడతారు.
ఇలా చేయటం ధర్మసమ్మతం కాదు. నమాజును నెరవేర్చటం అంతకంటే ముఖ్య విధి అన్న సంగతి మర్చిపోరాదు. కంకర్రాళ్లు ముజ్దలిఫా నుంచే ఏరుకోవాలి అని భావించడం కూడా సరికాదు. నిజానికి కంకర్రాళ్లు హరం సరిహద్దుల్లోపల ఎక్కడి నుంచైనా ఏరుకోవచ్చు. ఇదే సరైన మాట. హజ్ యాత్రికులు ఆ రాత్రి ముజ్దలిఫాలో బస చేయటం సున్నత్. బలహీనులైన స్త్రీలు, పిల్లలు మొదలగు వారు రాత్రి చివరి భాగంలో కూడా మినా కోసం బయలుదేరవచ్చు. ఇతర హజ్ యాత్రికులు ఫజ్ర్ నమాజ్ తరువాత మష్అరె హరాంకు సమీపంలో ఖిబ్లా వైపు తిరిగి నిలబడి అత్యధికంగా అల్లాహ్ను స్మరించాలి, దువాలు చేయాలి, అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. తరువాత పెద్ద రాయి అనగా జమ్రె అకబా కోసం కంకర్రాళ్లు ఏరుకోవాలి. ఇతర దినాల కోసం కంకర్రాళ్లు మినాలో ఏరుకోవాలి. ఆ కంకర్రాళ్లను కడగవలసిన పనిలేదు. శాస్త్రంలో దానికి ఎలాంటి ఆధారం లేదు కనుక అలా చేయటం బిదాత్. తర్వాత హజ్ యాత్రికులు సూర్యోదయం కాకముందే తల్బియాలు పఠిస్తూ అల్లాహ్కు కృతజ్ఞతలు చెల్లిస్తూ తమ నాలుకలను అల్లాహ్ స్తోత్రంలో లీనం చేస్తూ మినాకు బయలుదేరాలి. మినా చేరుకున్న తరువాత జమ్రె అకబా వద్దకు వెళ్లటానికి ప్రయత్నించాలి. జమ్రె అకబా వద్దకు చేరుకోగానే లబ్బైక్ చెప్పటం ఆపేయాలి. అక్కడకు చేరుకోగానే ఒక్కొక్కటిగా 7 కంకర్రాళ్లు వరుసగా దానిపైకి విసరాలి. ఒక్కో కంకర్రాయి విసురుతున్నప్పుడు అల్లాహు అక్బర్ అని చెబుతూ విసరటం సున్నత్. తరువాత తమత్తో ఖిరాన్ చేసిన హజ్ యాత్రికులు ఖుర్బానీ ఇవ్వాలి.